ఆ వీడియో హెల్ప్ అయ్యి ఒకరికి జాబ్ వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా. ఈరోజు వీడియో ఏంటంటే ఐ గాట్ వెల్కమ్ కిట్ ఫ్రమ్ యాక్సెంచర్. లెట్స్ చెక్ ఏముందో చూద్దామా. అందరూ చేశారు తెలుసు, కానీ నాకేమొచ్చిందో స్పెషల్గా చూడాలి కదా, నాకు మెమరీగా ఉంటుంది. యాక్సెంచర్ నుంచి వెల్కమ్ కిట్ వచ్చేసింది. లెట్స్ చెక్ ఏముందో చూసేద్దాం, ఓపెన్ చేద్దాం. ఓకే, మాకు బాటిల్ వచ్చిందా లేకపోతే ఏమొచ్చిందా చూద్దాను. ఓకే, కటింగ్. ఓపెనింగ్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. బాగుంది కదా. చూద్దాం, ఓపెన్ చేద్దాం. మరి ఓవర్ చేస్తున్నాను కదా, అలాగేం లేదు. ఇంకొకటి మళ్ళీ ఓపెన్ ఎలా చేయాలి దీన్ని? ఓ షట్, ఓకే. ఓపెనింగ్. ఇలా ఉంది. దీంట్లో ఇట్స్ నాట్ బాటిల్, ఇట్స్ డిఫరెంట్. ఫస్ట్ ఇవి చూపిస్తా, సర్ప్రైజ్ ఉండాలి కదా మరి. వెల్కమ్ టు యాక్సెంచర్. At Accenture, your career is limitless. Nice. And then one pen, one diary. Nice. Wow. పెన్ పెట్టుకోవడానికి ఒకటి హోల్డర్ ఇచ్చిండు, పెన్ జారిపోకుండా. చాలా బాగుంది. లీడర్షిప్ ఎసెన్షియల్స్ స్టేజ్ బుక్, వన్ బుక్, డైరీ. యాక్సెంచర్లో జర్నీ రాసుకోవడానికి ఏమో. అండ్ పెన్కి హోల్డర్ ఇచ్చారు. నైస్, బాగుంది. ఓకే, అండ్ దెన్ ఇంకేం లేదు, ఓన్లీ ఇంతవరకు ఇచ్చింది. అండ్ దెన్ చూద్దామా, బాటిల్ రాలేదు, సంథింగ్ డిఫరెంట్. ఏంటో చూసేద్దాం. ఇట్స్ నాట్ బాటిల్. మగ్. ఓ షట్, ప్లాస్టిక్. ఇట్స్ సిప్పర్. ఇంత కాఫీ తాగాల. జిమ్కి యూస్ చేస్తాం కదా, అదట్టుంది. జిమ్కి వెళ్ళినప్పుడు ఇలా పట్టుకోకపోవడం. ఆఫీస్కి ఎవరైనా ఇలా పట్టుకొని పోతారా? జిమ్లో అయితే బాగుంటుంది, కానీ ఆఫీస్కి యూస్ చేసుకోవడానికి బాటిల్ వస్తే బాగుంది. ఇంత ముందులాగా నేను యాక్సెంచర్కి స్పెషల్ ఏమో సపరేట్గా నాకు ఇలా పంపించారు. మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి, హైదరాబాద్ వాళ్ళకి ఇవి వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ వాళ్ళకి బాటిల్స్ వచ్చాయి, చెక్క బాటిల్. మాకు ఇది వచ్చింది, మేము ఆఫీస్కి తీసుకెళ్ళడానికి కూడా కుదరదు, కానీ బాగుంది కదా. మా మన్విత్కి నచ్చింది, మా బాబుకి. సో ఇంతే వెల్కమ్ కిట్లో. వన్ డైరీ, వన్ పెన్, వన్ డైరీ, వన్ పెన్ అండ్ వన్ టంబ్లర్. ఓ షట్, వన్ టంబ్లర్. 1 month కాదు, ఇది 2 months. 1 month ఎక్కడ, November 27th, ఇప్పుడు ఫెబ్ వచ్చింది, 3 monthsకి వచ్చింది వెల్కమ్ కిట్. 1 month కాదు. అండ్ ఇంకో విషయం, నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ఓన్లీ వెల్కమ్ కిట్ అనే కాదు, నా MCQ1 రిజల్ట్ కూడా వచ్చాయి, ప్రైమరీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేనైతే సేఫ్ జోన్లోనే ఉన్నాను అనుకుంటా. ఆ 4కి లేవడం బాగానే యూజ్ అయింది మనకి. 21 days ఛాలెంజ్. అండ్ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అదేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అది బ్రేకింగ్ న్యూసా, సర్ప్రైజా, హ్యాపీ న్యూసా, లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వీడియో, యాక్చువల్గా నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు కుదరట్లేదు. నాకు MCQ1, స్ట్రీమ్స్ ఎగ్జామ్స్ జరుగుతుండడం వల్ల నేను వీడియోస్ చేయడం కుదరట్లేదు, బట్ చేస్తాను. నాకు
కొంచెం బ్రేక్ వచ్చినప్పుడు వీడియోస్ ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో, అందుకే నేను ఆ 21 డేస్‌కి కూడా ఆఫ్టర్ 10 డేస్ నాకు ఎప్పుడైతే స్ట్రీమ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఓన్లీ సాంగ్స్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్స్ పెట్టి షార్ట్స్ పెట్టడం జరిగింది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఖచ్చితంగా అరగంట, గంట పడుతుంది. అక్కడ అలా వేస్ట్ అయిపోతుందని నేను అలా సాంగ్స్ పెట్టాను, ఇన్స్పిరేషనల్ సాంగ్స్. అండ్ సారీ ఫర్ దట్ యాక్చువల్‌గా. బట్ అవి కూడా ఈ పొద్దున్నే లేచి ఆ సాంగ్స్ వినడం కూడా మోటివేటెడ్ అండ్ ఆ జాబ్ లింక్స్ కొంతమందికన్నా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నా సబ్స్క్రైబర్ ఒకరికి యాక్సెంచర్‌లో జాబ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతున్నారు. ఇంటర్వ్యూ మంచిగా క్రాక్ చేసి జాబ్ కూడా తెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారు. అక్క నాకు జాబ్ వచ్చింది యాక్సెంచర్‌లో. మీ వీడియోస్ చాలా హెల్ప్ అయ్యాయని. నా వీడియో హెల్ప్ అయ్యి ఒకరికి జాబ్ వచ్చిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ అబ్బాయితో ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని అడిగాను. చేస్తా అన్నాడు. పాపం ఆ అబ్బాయి రెడీగానే ఉన్నాడు. అక్క ఖచ్చితంగా నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పు అని అన్నాడు. బట్ నాకే కుదరట్లేదు. నేను ఈ స్ట్రీమ్‌లో బిజీగా అయిపోవడం వల్ల నేను కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను కొంచెం ఐ థింక్ ఈ వీక్ సాటర్డే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు ఎంసీక్యూ 1 అయిపోయింది. ఎంసీక్యూ 2కి ఇంకో 2 వీక్స్ టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్‌లో ఖచ్చితంగా ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేపిస్తాను. అది ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. సో, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉంటారో. సో, ఖచ్చితంగా ఆ వీడియో కూడా పెడతాను. ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా. వెల్కమ్‌కి చూసేసారు కదా ఏమున్నాయో. నాకు స్పెషల్‌గా వచ్చాయి. యాక్సెంచర్‌కి నేను స్పెషల్ ఏమో. సరే. అండ్ ఎంసీక్యూ 1 రిజల్ట్ అండ్ ప్రైమరీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సేఫ్‌గా ఉన్నాను ఎంసీక్యూ 2కి. సో, కొంచెం టెన్షన్ కూడా రికవర్ అయింది. మీ వల్ల నాకు కూడా హెల్ప్ అయింది. మీకోసం నేను డైలీ 4కి లేవడం వల్ల నేను బాగా ప్రిపేర్ అయ్యాను. సో, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఇంకో షాకింగ్ న్యూస్ ఉంది నెక్స్ట్ వీడియోలో. అదేంటో చూడండి ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియో చేస్తాను. సాటర్డే పెడతాను. అండ్ ఈ వీడియో ఈరోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసేవాళ్ళు హాయ్, హలో అలా పెట్టకండి. చాలా మెసేజ్‌లు వస్తున్నప్పుడు నేను అందరికీ హాయ్, హలోకి రిప్లై ఇవ్వలేను. మీరు డైరెక్ట్‌గా మీ డౌట్ అడిగితే నాకు ఈజీ అవుతుంది. నేను హాయ్ పెట్టి మళ్ళీ మీరు ఎప్పటికో రిప్లై ఇలా లేట్ అయిపోతుంది. నాకు కుదిరినప్పుడు మాత్రమే నేను అలా అకౌంట్ లాగిన్ అవుతాను. అది పర్సనల్ అకౌంట్ కాదు కాబట్టి. సో, మీరు డైరెక్ట్‌గా మీ ప్రాబ్లమ్ చెప్పడం నాకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. బాయ్.